ఆ కోతికి 5 పిల్లలు. దాంట్లో ఒకటేమో కుందు కోతి, ఇంకోటేమో నోరు వంకర కోతి. అప్పుడు మరి ఇంకో 3 అవి ఏమీ కావు, అవి మామూలుగా ఉన్నాయి. ఆ కుందు కోతి ఏం చేసింది, ఎవరికి చెప్పకుండా కుంటుకోతి ఇలా కుంటుకుంటా చెరువు దగ్గరికి వెళ్తుంది. దానిలో నక్క కనిపించిందంట. ఆ నక్క ఏం చేసింది, మనం ఈ కోతి పిల్లని ఎలా కూడా ఒక కోతిలో పడేసి అనుకుంది. అప్పుడు ర్యాబిట్ వెళ్ళి అదే కోతి పిల్ల వెళ్ళి నక్క బాబా అని పిలిచింది. అప్పుడు రా ఆ చెరువులోకి ఎందుకు, అసలు ఎక్కడికి వెళ్తున్నాను అడిగింది. చెరువులోకి స్నానం చేయడానికి వెళ్తున్నాను. ఆ చెరువు ఎందుకు, ఒక నీట్గా ఉన్న చెరువు ఉంది. ఆ చెరువులో అయితే చక్కగా దిగో ఇంకో తెల్లగా వచ్చేతో బంగారంగా మెలిసిపోతాం అందే. అప్పుడు అది అసలు అబద్ధం, ఆ నీళ్ళు చాలా లోతుగా ఉంటాయి. అప్పుడు అలా వెళ్తుంటే ఆ లక్క చూసింది, అది నోరు వంకర కోతి. ఆ లక్క చూసిందనమాట. అప్పుడు చెట్టు కొమ్మ మీద నుంచి ఆ లక్క ఆ చెల్లికి చెప్తుంటే ఆ చెల్లేమో నేను వెళ్తాను నీకే అందనమాట. అప్పుడు అందనమాట. మళ్ళీ గొడవలోకి ఆ నక్క వచ్చేయింది. ఆ నక్క వచ్చి మీ అక్క చెప్పిన మాటలేని నమ్మకం నిజం, నేను చెప్పిన నిజం అని ఆ నోరు వంకర కోతి రా పరుగు పెట్టుకుండా వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళిందనమాట. వాళ్ళ మమ్మీకి మమ్మీ మన పిల్లని నక్క తీసుకెళ్ళిపోయి పెద్ద చెరువులో పాడేదో అనుకుంటుంది అని చెప్పింది. అప్పుడు ఏమనుకుంది, అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చేసింది. వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడే. వాళ్ళ మమ్మీ ఇది నువ్వు దూకి చూడంటే లా వంగి చూసింది. వాళ్ళ మమ్మీ వెనకాల ఉండి టొంగమని తోసేది. అప్పుడు అలా ఈదుకుంటా వెళ్తుంది అనమాట. అప్పుడు అన్నట్టు మ్యాక్ సౌండ్ వినిపించింది అనమాట ఆ నక్కకి. ఆ నక్క ఏం చేసింది, అప్పుడు మనం పడిపోయాం కదా, దీన్ని పడేసి మనం దాని మీద ఎక్కి టుంగుమని బయటికి వెళ్ళిపోవచ్చు అనుకుంది మనసులో. మళ్ళీ బయట ఏం చెప్పింది, ఆ మేక చూసిందనమాట. నక్క బావా ఆ చెరువులో ఏం చేస్తున్నావు అంది ఆ మేక. అప్పుడు ఆ మేకతో ఏమని చెప్పాడు, అబద్ధం కింద ఏమని చెప్పిందో తెలుసా, దీంట్లోకి దూకంకో మీరు బంగారంలా మలిసిపోతాం అని చెప్పింది. అప్పుడు ఆ గోటేమో మనం చెరువులో స్నానం చేసాంకో నీట్గా అయిపోతాం కదా, అప్పుడు ఒక ఏంటి కనుకోనుకో బోల్డెన్ డబ్బులు వచ్చేస్తాయి అని చెక్క వెళ్ళొచ్చు అనుకుంది. అప్పుడు వెళ్ళింది. అయితే నువ్వు దూకో కదా, నువ్వెందుకు మీరు మెరిసిపోట్లే అంది. అక్కల దాకే చెప్పాడు టీచర్.